హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, అనామిక గురించి భయంకరమైన విషయాన్ని తెలుసుకున్న రాజ్ ఏం జరగబోతోంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక రాజ్ అలాగే దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా ఇక పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సరాసరి కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక కోర్టుకు వెళ్ళిన కళ్యాణ్ అనామిక ఇద్దరిని కూడా చెరొక వైపు ఇక నుంచోపెట్టి ఇక క్రాస్ ఎగ్జామినేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక లాయర్ అయితే అనామిక వైపు లాయర్ అయితే కళ్యాణ్ని ప్రశ్నిస్తూ ఉంటాడు. నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నాక నీ భార్యతో కాపురం చేశారా అని చెప్పి అడగగానే లేదు అని చెప్పి అంటాడు కళ్యాణ్. ఇది నోట్ చేసుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా ఈ వ్యక్తి నా క్లయింట్ని ఇక మానసికంగా అలాగే శారీరకంగా బాధ పెడుతున్నాడు. తనని పెళ్లి చేసుకొని 5 నెలలు అయినా కూడా తనతో కాపురం చేయలేదని చక్కగా ధైర్యంగా చెప్తున్నాడు. ఎందుకంటే అప్పు అనే అమ్మాయితో అక్రమ సంబంధం ఉంది కాబట్టి ఇక ఈ వ్యక్తి నా క్లయింట్తో ఇక కాపురం చేయట్లేదు అని చెప్పి ఇక చెప్తూ ఉంటాడు లాయర్ అయితే. ఇక ఒక పక్క నుంచి రాజ్ అలాగే కావ్య ఇక అలాగే ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇక నిజానికి ఈ అనామిక ఖచ్చితంగా ఏదో మాయలాగుంది. 4 నెలలు అయినప్పటి నుంచి కళ్యాణ్తో కాపురం కూడా చేయలేదా అని చెప్పి అనుకుంటూ ఉంటే కళ్యాణ్ చెప్తాడు, మీ అంతటికి మీరే సమాధానం చెప్పుకోవడమే కానీ నేను ఏం చెప్తానన్నది ఒక్కసారి కూడా ఆలోచించరా? పెళ్ళి జరిగింది. ఫస్ట్ నైట్ రోజు నుంచి ఈ రోజు వరకు నా భార్య నన్ను దూరం పెట్టుకుంటూ వచ్చింది. తనకి ఎప్పుడూ కూడా డబ్బు తప్పించి మనుషుల కోసం అవసరం లేదు. అయినా ముఖ్యంగా తను ప్రేమించినప్పుడు నువ్వు కవిత్వాలంటే నాకు ఇష్టం, నీ కవిత్వాలు చూసే నేను ఇష్టపడ్డాను అని చెప్పి నాతో మాట్లాడిన అనామిక తనకి కవిత్వాలంటేనే ఇష్టం లేకుండా పోయింది. చివరాఖరికి నన్ను అందరి ముందు హేళనగా చేసి నా కవిత్వాలని ఇసిరిపాడేసింది. అలాంటి అమ్మాయితో ఏ రకంగా నేను కలిసి కాపురం చేయగలను చెప్పండి? అయినప్పటికీ నా మనసును నేను చాలాసార్లు ఇక చంపుకొని తనతో పాటు ఉంటున్నాను. అయినా కూడా నన్ను టార్చర్ చేస్తుంది. కావాలని నా ఫ్రెండ్తోని నన్ను అక్రమ సంబంధం అంటకట్టింది. నాకు అలాగే అప్పుకి మంచి ఫ్రెండ్షిప్ తప్పించి ఎలాంటి సంబంధాలు లేవు. అది వినకుండా పదే నన్ను అలాగే అప్పుని కావాలని టార్చర్ చేస్తుంది. అందుకే ఈ అమ్మాయితో నేను కలిసి కాపురం చేయలేను, నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి కళ్యాణ్ అంటాడు. ఇక కళ్యాణ్ అన్ని నిజాలు చెప్తూ ఉంటే ఇక అనామిక మాత్రం అన్నీ కూడా అబద్ధాలు చెప్తూ ఉంటుంది. తను ఎప్పటి నుంచో ఇంట్లో టార్చర్ పడుతున్నట్టు, అత్తామామలు తన్ని హింసిస్తున్నట్టు, ఇటు భార్యని ప్రేమగా చూసుకోకుండా ఇక అప్పుతో తిరుగుతున్నట్టు ఇక అనామిక అయితే చెప్తూ ఉంటుంది. ఇక జడ్జి గారైతే ఇద్దరి వాగ్దానాలు విని ఇక ఒకటే మాట చెప్తారు. ఈ విషయంలో వెంటనే విడాకులు ఇవ్వాలంటే కుదరదు. ఖచ్చితంగా నీ భార్య వైపు నుంచి ఏదైనా బలమైన సాక్ష్యాలు ఉంటే తప్పించి ఒక మనిషికి తొందరగా డైవర్స్ ఇవ్వలేము. తన గురించి పూర్తిగా మీరు చెప్తే తప్పించి లోపాలు ఏమైనా ఉంటే తప్పించి తనతో మీరు విడాకులు పొందలేరు అని చెప్పి అనగానే ఇక కళ్యాణ్ అలాగే ఉండిపోతారు. ఇక వెంటనే రాజ్ అయితే లాయర్తో చెప్పిస్తాడు, ఖచ్చితంగా మాకు ఒక వారం రోజులు టైం ఇప్పించమని. ఇక వారం రోజులకి మళ్ళా వాయిదా వేస్తారు జడ్జి గారైతే. ఇక ఖచ్చితంగా అనామికని ప్రేమగా చూసుకొని తనని పుట్టింటికి నుంచి అత్తవారింటికి తీసుకెళ్ళి తనని సంతోషంగా చూసుకుంటే ఇక ఇక్కడికే ఈ కేసు కొట్టేస్తాను, లేదంటే ఇంకా కేసు బిగుసుకుపోతుంది. అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఖచ్చితంగా ఆ అమ్మాయికి మీకు శిక్ష పడుతుంది అని చెప్పి ఇక జడ్జి గారైతే 1 వీక్ అయితే టైం ఇస్తారు కళ్యాణ్కి. ఇక అనామిక అయితే వాళ్ళ అమ్మ వాళ్ళతో తెగ సంబరపడిపోతూ ఉంటుంది. చూసావా మమ్మీ, నేను ఏ రకంగా చేశానో, తిరిగి ఎటు చూసినా కళ్యాణ్ ఖచ్చితంగా నా కాలు పట్టుకుంటాడు. ఇక ఆ కాలు పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా ఆస్తిని నా పేరు మీద రాయించుకుంటాను.
ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకి నేనంటే ఏంటో తెలిసింది. ఇక సగభాగం నాకు ఇవ్వకపోతే ఇంకా నేను ఏం చేస్తానని భయపడిపోతారు. చూసావా మమ్మీ, మా అత్తయ్య మొహం అలాగే మా మామయ్య మొహం అయోమయంగా పాపం అటు ఇటు తిరుగుతున్నారు. పరువు మొత్తం పోతుంది కదా. ఇక అసలే పరువే ప్రాణంగా బ్రతికేవాళ్ళు అని చెప్పి అనగానే, ఇక సరే బేబీ, నువ్వు చాలా బాగా ఇంటెలిజెంట్గా బాగానే చేసావు, కానీ మొత్తానికి వాళ్ళు 1 వీక్ టైం అయితే అడిగారు. అదే నాకు ఎక్కడో కొడుతుంది బేబీ అని చెప్పి అనగానే, 1 వీకే కదా, ఎంతలో చెప్పు, ఖచ్చితంగా 1 వీక్ తర్వాతైనా కళ్యాణ్ నాకు కాళ్ళ మీదకి వచ్చి సారీ చెప్పాలి. కానీ కళ్యాణ్ పాపం ఏ తప్పు చేయలేదు కాబట్టి ఇక కళ్యాణ్ నాకు సారీ చెప్పడు. ఇక డైవర్స్ నేను ఇవ్వను. ఇలాగే కొంతకాలం టార్చర్ పెడుతూ ఉంటా. అప్పుడు ఖచ్చితంగా ఇక నాకు ఏం కావాలని అందరి ముందు అడుగుతాడు కళ్యాణ్. ఖచ్చితంగా నేను ఆస్తి కావాలని అడుగుతాను. ఆస్తి ఇస్తే కనుక నీకు నేను డైవర్స్ ఇస్తానని ఇక చెప్తాను. అప్పుడు మన చేతికి ఆస్తి వస్తుంది మమ్మీ అని చెప్పి ఇక సంబరపడిపోతూ ఉంటారు. ఇక రాజు అయితే ఇంటికి వచ్చి జరిగిన విషయాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు రాజు అయితే. ఇక రాజుకి అనామిక మీద అనుమానం మొదలవుతుంది. వీళ్ళు ఖచ్చితంగా నా తమ్ముడిని ట్రాప్ చేశారు, కావాలంటే నా తమ్ముడు జీవితంలోకి వచ్చారు అని చెప్పి ఆలోచన ఇక చేస్తూ ఉంటాడు. ఇక ఎందుకైనా మంచిది ఒకసారి అనామిక గురించి తెలుసుకోవాలి. అనామిక అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అనామిక అసలు ఫస్ట్ నుంచి ఏ ఊరు నుండి వచ్చింది, ఇదంతా కూడా తెలుసుకుంటాను. ఇది ఎవ్వరికి కూడా తెలియనివ్వను. ఎవరికి తెలిసినా అనామికకి తెలిసిపోవచ్చు. చివరాఖరిలో ఇక ఖచ్చితంగా కళ్యాణ్కి ఫేవర్ జరగకపోవచ్చు. అందుకే కళ్యాణ్తో సహా ఎవరికి చెప్పను అని చెప్పి రాజు అయితే ఒంటరిగా ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాడు. ఇక అనామిక గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తూ ఇక అనామిక అసలు ఊరేంటి అన్నది తెలుసుకుంటాడు. ఇక వైజాగ్లో ఎక్కడో బాగా పల్లెటూరులో పుట్టింది అనామిక అని చెప్పి తెలుసుకుంటాడు. అనామిక వాళ్ళ తల్లిదండ్రులు ఇక అప్పులు ఏ రకంగా చేస్తున్నారు, అసలు వాళ్ళకి ఆస్తులు అంతస్తులు ఉన్నాయా, నిజంగా అనామిక చెప్పినట్టు కోటీశ్వరరాలా అని చెప్పి ఎంక్వైరీ చేస్తారు. అందులో కూడా అబద్ధమే తేలుతుంది. వాళ్ళకి 7 కోట్లు లేవని, నిజానికి అప్పులు ఉన్నాయని తేలిపోతుంది. ఇక ఆ వైజాగ్లో ఆ పల్లెటూరి ఇంటికి ఇక రాజు అయితే ఆఫీస్ పని ఉందని చెప్పి ఇక వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి అనామిక గురించి ఒక పెద్ద భయంకరమైన విషయాన్ని అయితే తెలుసుకుంటాడు. షాక్ అయిపోతాడు రాజు అయితే. అందుకే అనుకుంటా నా తమ్ముణ్ణి ఈ రకంగా టార్చర్ చేస్తుంది. వీళ్ళ జీవితాలు వీళ్ళ గురించి తెలియక అనవసరంగా కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేశాం మా చేతులారా. వాడు అమాయకుడు. వాడు ప్రేమించానని వాడు వెనక తిరిగేసరికి వాడు నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ అనామిక క్యారెక్టర్ ఇలాంటిదా అని చెప్పి అవాక్కైపోతాడు ఇక రాజు అయితే. ఇక రాజు వెంటనే కూడా అక్కడి నుంచి అన్ని విషయాలు తెలుసుకుంటాడు. అనామిక గురించి మొత్తం కూడా ఇక తెలుసుకొని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా అందరు చెప్పిన విషయాలన్నీ కూడా చక్కగా నోట్ చేసుకొని ఇక మొత్తానికైతే వెళ్ళిన పని పూర్తి చేసుకొని వస్తాడు రాజు అయితే. ఇక కావ్య అడుగుతుంది, ఏమండి ఆఫీస్ పని మీద వెళ్ళారు కదా, ఏం జరిగింది, అసలు ఏ పని మీద వెళ్ళారు, మీరు ఈ మధ్య అసలు ఆఫీస్కే వెళ్ళలేదు కదా, ఇంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళారు అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటే, చూడు కళావతి, నేను అర్జెంట్ పని మీద వెళ్ళాను అని తెలుసు కూడా మళ్ళా ఎందుకు అని అదే క్వశ్చన్ వేస్తూ ఉంటావు అనగానే, అదేం కాదండి, నిజానికి రేపే రెండోసారి వాయిదా పడింది. ఆ అనామిక విషయంలో ఇక టెన్షన్ పడకుండా అలా ఆఫీస్ పని మీద ఎలా వెళ్ళారు, ఇక్కడ చూస్తే ఇంట్లో అందరం ఎంతో టెన్షన్ పడుతున్నాం. ముఖ్యంగా కళ్యాణ్ జీవితం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆ అనామిక కావాలని అందరి ముందు కళ్యాణ్ని ఒక దోషిలాగా చేసింది. చివరాఖరికి జడ్జి గారి దగ్గర తన్ని ఎంతో టార్చర్ పెడుతుంది దుగ్గరాల కుటుంబం అని చెప్పి చాలా అబద్ధాలు మాట్లాడింది. ఇక పైపెచ్చు ఇక తన కాలు దగ్గరికి రావాలని కోరుకుంటుంది. ఈ విషయాలన్నీ ఇక కళ్యాణ్ ఏ రకంగా ఛేదిస్తాడో ఏంటో. కళ్యాణ్ చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. కవిగారు వారం రోజుల నుంచి సరిగా తిండి నిద్ర లేనే లేదు.
కవిగారికి మనసు నిండా కూడా చాలా బాధ ఉందండి అని చెప్పి ఇక కావ్య చెప్తూ ఉంటుంది. ఇక రాజ్ అయితే ఇక కళ్యాణ్ దగ్గరికి వెళ్తాడు. ఒరే కళ్యాణ్, ఏంట్రా ఎందుకు బాధపడుతున్నావు? నిజానికి నీకు జరిగింది మంచి పనేరా, లేదంటే ఖచ్చితంగా నువ్వు అన్యాయం అయిపోయేవాడివి అని చెప్పనగానే, అవునన్నయ్య నిజమే, నిజానికి ఈ రకంగా జరగడం కూడా ఒక అదృష్టంగానే భావిస్తాను. లేదంటే నిజానికి ఈ 4 రోజులైనా కూడా నాకు మనశ్శాంతి లేకుండా చేసేది అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే, ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ, దానిలక్ష్మి, ప్రకాశం అందరూ కూడా రాజుని ఇక అడుగుతూ ఉంటారు. రాజు అయితే, పిన్ని ఖచ్చితంగా కళ్యాణ్కి డైవర్స్ ఇప్పిస్తాను, ఖచ్చితంగా కళ్యాణ్ నార్మల్గానే హ్యాపీగానే జీవితం సాగిస్తాడు, నువ్వేమీ టెన్షన్ పడద్దు అనగానే, ఏమో రాజ్, నిజానికి వాడి పెళ్ళి ఒక గందరగోళంగా అయిపోయింది. వాడి పెళ్ళి గురించి ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకే అనిపిస్తుంది. వాడు ప్రేమించాను అన్న ఒక్క మాటతో వాడిని ఇక ఆ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాను. కానీ వాడి జీవితంలో సుఖం సంతోషం లేదని వాడు కోర్టులో చెప్తుంటే అర్థమైంది. ఆ అనామిక కనీసం నా కొడుకుతో కాపురం కూడా చేయలేదు. కానీ వాడు తెచ్చే డబ్బు మాత్రం కావాలి. అప్పనంగా 10 లక్షల రూపాయలు ఇక చెక్కులో రాయించుకొని తల్లిదండ్రులకి ఇచ్చింది. కానీ అలా ఇక కళ్యాణ్ ఉసురు ఊరికే పోదు, ఇక నా ఉసురు కూడా. నిజానికి ఈ ఇంట్లో దానికి ఏం తక్కువ చేశాను? అన్నీ కూడా ఎక్కువే చేశాను. నిజానికి అందరినీ పక్కన పెట్టి నా కోళ్ళని నెత్తి మీద పెట్టుకున్నందుకు చివరాఖరికి నా కొడుకుని ఈ రకంగా ఏడిపిస్తుంది అని చెప్పి దానిలక్ష్మి కళ్ళు వెంట నీళ్లు తెచ్చుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇక అపర్ణ వెంటనే కూడా, చూడు దానిలక్ష్మి, ఇప్పుడు బాధపడి ఏం లాభం? అయినా రాజ్, నాకు ఒకటి అర్థం కావట్లేదు. వారం రోజులు టైం ఎందుకు అడిగేవరా? ఈ వారం రోజుల్లో ఏమన్నా జరుగుతుందా చెప్పు. ఆ అనామికకి కళ్యాణ్ వచ్చి అందరి ముందు సారీ చెప్పి కాలు పట్టుకుంటే తప్ప ఇక ఇక తను అనుకున్న పని అనుకున్నట్టు జరుపుకుంటూనే పోతుంది. లేదంటే ఇక విడాకులు ఇవ్వనని చెప్తుంది. విడాకుల గురించి కళ్యాణ్ ఏమో ఇక ఎప్పుడు విడాకులు వస్తాయా అప్పుడు మనసు ప్రశాంతంగా ఉండొచ్చని కళ్యాణ్ కోరుకుంటున్నాడు. నిజానికి కళ్యాణ్ని కావాలని ఉచ్చు బిగించింది. ఆ అప్పుతో తప్పు చేసినట్టుగా ఇక అందరి ముందు సృష్టించింది. ఇంకా నా గురించి డాడీ గురించి ఏం ఆలోచిస్తారు? ముందు ఆ రాముని తీసుకొని వచ్చి అందరి ముందు అనామిక గురించి నిజాన్ని బయట పెట్టమని చెప్పాలి రాజ్. ఇంకా నేను అలాగే డాడీ గురించి ఆలోచించద్దు అనగానే, పొద్దు మమ్మీ, ఇప్పటికే మన విషయాలన్నీ కూడా ఇక అనామిక దిగజారేలాగా చేసింది. ఇక ఇప్పుడు కూడా డాడీ గురించి మీ గురించి అందరి ముందు ఆ మాయ గురించి చెప్పవలసిన అవసరం లేదు. నేను అందరి ముందు కళ్యాణ్కి ఫేవర్గానే మాట్లాడతాను. ఎంత కష్టమైనా కళ్యాణ్కి విడాకులు ఇప్పించే తీరుతాను అని చెప్పి కళ్యాణ్కి ధైర్యం చెప్పి కుటుంబాన్ని అందరికీ కూడా విషయాన్ని ఎక్కడా కూడా షేర్ చేయకుండా ఇక చాలా సీక్రెట్గా పెట్టుకుంటాడు. ఇక అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదేంటి రాజ్ అసలు ఇంత ధైర్యంగా ఎలా ఉన్నాడు? అటు చూస్తే ఇక అనామిక ఏమో చాలా ఘోరంగా మాట్లాడుతుంది. విడాకులు ఇవ్వనంటే ఇవ్వనని కూర్చుంటుంది. వీడేమో విడాకులు కావాలంటున్నాడు. వీడి జీవితాన్ని ఇక దేవుడే కాపాడాలి అని చెప్పి ఇందిరాదేవి ఇక దేవుడికి ప్రార్థన చేసుకుంటుంది. మొత్తానికైతే 2వ వాయిదాకి వెళ్తారు అందరూ కూడా. అటు అనామిక ఫ్యామిలీ, ఇటు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తానికి వెళ్ళగానే ఇక లాయర్ గారైతే అనామికకి చాలా మంచిగా చెప్తూ ఉంటాడు. చూడమ్మా అనామిక, 100కి 100% మనమే కేసు గెలుస్తాం. ఖచ్చితంగా ఆ కళ్యాణ్ అయితే విడాకులు కళ్యాణ్కి ఇప్పించమని ఎంత కోరినా కూడా జడ్జి గారు ఇవ్వరు. ఎందుకంటే నువ్వు కోరితే తప్పించి విడాకులైతే మంజూరు అవ్వవు. ఇక ఖచ్చితంగా నీ వైపు నుంచి నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే నువ్వు లాస్ట్ వరకు అంటూ ఉండు. ఫైనల్గా ఇక చివరాఖరికి నేనంటే ఇష్టం లేని వ్యక్తితో నేను కాపురం చేయలేను. కాబట్టి నాకు ఎంతో కొంత బ్రతుకు తెరువుకి నాకు డబ్బిప్పించమని ఇక బాధపడుతూ ఏడుస్తూ అడుగు. ఖచ్చితంగా జడ్జి గారు నీ వైపే ఉంటారు. ఆయనకి ఆడపిల్లల వైపు అన్యాయం జరిగితే అస్సలు తట్టుకోలేరు. కాబట్టి ఏం కావాలని అడిగితే ఇక అప్పుడు నువ్వు కావాలనుకున్నట్టు ఆ ఆస్తిని అడుగు. నీకు ఆస్తిని ఇచ్చి కళ్యాణ్ విడాకులైతే ఇస్తాడు. అప్పుడు కేసు అయితే మన వైపే ఉంటుంది కాబట్టి మనమే కేసు గెలుస్తాం అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటే అనామిక
ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటుంది. ఇక మరొక వైపు రాజు వాళ్ళ లాయర్ అయితే, ఏంటో సార్, మనం ఎంతగా చెప్పినా మన వైపు అయితే ఏమీ కూడా కేసు గెలిచేలాగా అనిపించట్లేదు. ఇటు చూస్తే కళ్యాణ్ ఏమో డైవర్స్ ఇమ్మని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి ఇవ్వనంటుంది. కాబట్టి మీరు ఏమి అనుకోనంటే నాదొక సలహా. అనవసరంగా ఇంటి గురించి, ఇంటి పరువు గురించి బయట పెట్టుకునే కంటే భార్యని ఇంటికి రమ్మని ఒక్క మాట చెప్పి అందరి ముందు క్షమాపణ చెప్పించేస్తే సరిపోతుంది అనగానే ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న కళ్యాణ్ అయితే, ఏం మాట్లాడుతున్నారు, కేసు ఓడిపోతాము అని చెప్పి ముందుగానే మాకు హెచ్చరిస్తున్నారా? ఏది ఏమైనా అనామికకి నేను సారీ చెప్పనంటే చెప్పను. ఈ కేసు ఎంతవరకు వెళ్ళినా పర్వాలేదు, నాకు మాత్రం న్యాయం జరగాలి. డైవర్స్ అయితే నాకు ఇప్పించి తీరాలి. మీ చేతనైతే మీరు చెయ్యండి, లేదంటే వేరే లాయర్ని చూసుకుంటాం అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు. ఇక రాజు అయితే, ఒరే కళ్యాణ్, నేనున్నాను కదా, అన్నయ్యగా నేనున్నప్పుడు నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఆ అనామికకి నీకు విడాకులు వచ్చేలాగా నేనే చేస్తాను అని చెప్పి ఇక లాయర్ని పక్కన పెట్టేసి లాయర్ లాగా ఇక రాజే వాదించడానికి ఇక బోన్లోకి దిగుతాడు. ఇక జడ్జి గారు వస్తారు. అందరూ నిలబడి కేసు ఏమవుతుందా అని చెప్పి అందరూ కూడా ఉద్రిక్తిగా చూస్తూ ఉంటే ఇక మొట్టమొదటిసారిగా ఇక రాజు అయితే ఇక దండం పెడతాడు. జడ్జి గారికి నమస్కారం పెట్టి, మా తమ్ముడు గురించి మేము ఒక వారం రోజులు టైం అడిగాం కదా సార్, ఆ వారం రోజులలో నేను చాలా విషయాలు, చాలా రకాలైన ఇక సాక్ష్యాలతో వచ్చాను అనగానే ఒక్కసారిగా అనామికకి అర్థం కాదు. ఏం సాక్ష్యాలు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటే ఇక పక్కనే ఉన్న అనామిక తల్లిదండ్రులు, ఏం సాక్ష్యాలు, నా కూతురు గురించి ఏమన్నా పాత విషయాలు ఏమన్నా తెలుసుకున్నాడా, లేదంటే నా కూతురికి అంతకుముందే పెళ్లి జరిగింది అన్న విషయం తెలుసుకున్నాడా అని చెప్పి, అనామిక ఏంటే, నాకెందుకో భయం వేస్తుంది, నీ గురించి ఏమన్నా తెలుసుకొని వచ్చాడా రాజ్ అనగానే, అస్సలు తెలుసుకున్నానికి ఏమీ లేదు, అయినా మందెక్కడో పల్లెటూరు, ఆ పల్లెటూరులో ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం నాకు అలాగే ఇక వాడికి పెళ్ళయింది, వాడిని ఎప్పుడో వదిలేశాను, వాడు ఇక ఇప్పుడు చచ్చిన పాము లెక్క, వాడు ఏమీ చేయలేడు, వాడికి చేయాల్సిన శాస్తి నేను చేయించాను కాబట్టి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా నా పేరు రానివ్వడు, నాకు వాడికి పెళ్ళయిందని ఎవ్వరికీ చెప్పనన్నాడు, కాబట్టి నువ్వు టెన్షన్ పడద్దు, అయినా వాడికి నాకు సంబంధించిన ఏ ఒక్క సాక్ష్యం కూడా లేకుండా అన్నీ కూడా తగలపెట్టేశాను కదా, ఇప్పుడు ఏ రకమైన సాక్ష్యాలు తెచ్చుంటాడు, నువ్వేమీ టెన్షన్ పడద్దు అని చెప్పి అనామిక పొగరగా అలాగే బోన్లో నుంచొని ఉంటుంది. ఇక రాజు అయితే చేతిలో తీసుకొచ్చిన సాక్ష్యాలని ఇక జడ్జి గారికి అందజేస్తాడు. ఇక దుగ్గిరాల కుటుంబం ఆశ్చర్యపోతూ ఉంటుంది. కళ్యాణ్కి అర్థం కాదు. ఏంటన్నయ్యా, ఏంటవి అనగానే, ఒక్క నిమిషం ఉండరా కళ్యాణ్ అని చెప్పి అనగానే జడ్జి గారు అవన్నీ పరిశీలన చేస్తారు. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి వెంటనే అనామిక అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. ఏంటండి, ఏమైంది అని చెప్పి ఇక జడ్జి గారికి అనామిక అడగగానే, ఏమైందా, నీకు కళ్యాణ్తో ఎన్నో పెళ్ళి అని చెప్పి అడగగానే దెబ్బకి షాక్ అయిపోతారు అనామిక తల్లిదండ్రి. అదేంటి, ఎన్నో పెళ్ళంటారు, పెళ్ళి చేసుకున్నాను, నాకు మొదటి పెళ్ళి అని చెప్పి గొంతు అయితే వణుకుతూ చెప్తూ ఉంటుంది అనామిక. మరి ఇందులో ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అని చెప్పి ఇక చూపించగానే దెబ్బకి అనామిక వాళ్ళ అమ్మకి సృహ కోల్పోయినంత పని అవుతుంది. అనామిక ఏం చేయాలో తెలియక, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు సార్, నిజానికి నాకు పెళ్లి జరిగింది కళ్యాణ్తోనే, అది కూడా ప్రేమించి. నేను పై చదువులన్నీ కూడా వేరే దగ్గర చదువుకున్నాను. హైదరాబాద్కి వచ్చినాక కళ్యాణ్ కవిత్వాలు నాకు నచ్చాయి, ఇక కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నాను, అంతే తప్పించి ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. ఇదంతా కూడా వీళ్ళు చేసిన నాటకం, వీళ్ళు ఏదో నా వెనకాల కుట్ర చేస్తున్నారు అని చెప్పి ఇక ఓటరించేస్తూ ఉంటుంది అనామిక. ఇక వెంటనే రాజు అయితే నెక్స్ట్ ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ని కూడా నెక్స్ట్ దీంట్లో ఉంటుంది. ఆ మ్యారేజ్ సర్టిఫికెట్లో అనామిక పేరు ఉంటుంది. ఇక వెంటనే కూడా దానికి సమాధానం చెప్పమంటారు జడ్జి గారు. అది అవన్నీ ఫేక్ సార్,
నిజానికి నాకేమీ తెలీదు. నేను కళ్యాణ్ తప్పించి ఎవరిని పెళ్లి చేసుకోలేదు. నాకు మొదటి పెళ్ళి కళ్యాణ్దే అని చెప్పి ఇక నిజాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంతే, ఇక వెంటనే కూడా ఇక రాజ్ అయితే ఒక్కసారిగా అనామికకి పెళ్లి చేసుకున్న భర్త తరపు అత్త మామ ఆడపడుచు మొత్తం అనామిక అత్తగారింటి ఫ్యామిలీని మొత్తం కూడా సీక్రెట్గా అప్పుడే రాజు వెనకాలే తెచ్చిపెట్టి హైదరాబాద్లో రూములో ఉంచిపెట్టి అక్కడికి ఒక్కసారిగా అందరినీ కూడా ఇక తీసుకొస్తాడు. అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. దుగ్గిరాల కుటుంబం అయితే అవాక్కైపోతుంది. అనామికకి ముందు పెళ్లి జరిగిన విషయం అది కప్పిపుచ్చి కళ్యాణ్ని చేసుకోవడం, పైపెచ్చు కళ్యాణ్ని ఇంత ఘోరంగా టార్చర్ పెట్టడం అంతా కూడా ఇక కలలాగా అనిపిస్తుంది. ఇక అనామిక నిజస్వరూపాన్ని అయితే ఇక అందరి ముందు బట్ట బయలు చేస్తాడు రాజైతే. ఇక అనామిక భర్త ఇక బోన్లోకి వస్తాడు. నమస్కారం సార్, నిజానికి ఈ అనామిక ఇక్కడ ఉన్న సంగతి నాకు తెలీదు. ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయిందా అని చెప్పి అనామిక కోసం వెతకని ఊరంటూ లేదు. కానీ ఈ అనామిక చాలా స్వార్థపరురాలు. డబ్బు కోసం ఏమన్నా చేస్తుంది, ఎంత గడ్డైనా తింటుంది. నేను ఈ అనామికని పెద్దలు కుదిర్చిన పెళ్లిలో పెళ్లి చేసుకున్నాను. కానీ మా ఇంట్లో ఇమడలేకపోయింది. బాగా డబ్బు కావాలని టార్చర్ పెట్టేది. నేను ఇంట్లోకి సరిపోయినవన్నీ కూడా తెచ్చిపెట్టి ఎంతవరకు కావాలో అంతవరకు నేను అన్నీ సక్రమంగా చూస్తూ ఉన్నాను. కానీ డబ్బు పిచ్చితో నాతో కాపురం చేయలేకపోయింది. ఇక నన్ను అందరి ముందు ఒక చేతకాని వాళ్ళలాగా సృష్టించింది. ఇక అందరితోనూ నన్ను అనరాని మాటలో అనిపించింది. ఇక నేను మనసు విరిగిపోయి ఈ అనామిక గురించి ఇక నేను ఎవరికి ఏమి చెప్పుకోలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఇక అదే అదునుగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన నన్ను అందరి ముందు పిచ్చివాడిలాగా ఇక చెప్పుకొచ్చి అందరినీ ఇక నమ్మించే ప్రయత్నం చేసింది. ఈ అనామిక డబ్బు పిచ్చితో నన్ను అలాగే నా కుటుంబానికి ఇక రౌడీలు పెట్టి ఇంట్లో అందరినీ దౌర్జన్యం చేయించింది. ఇక ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. ఇక ఒక్కసారిగా తల్లి తండ్రి అనామిక ముగ్గురు కూడా పరారైపోయారు. ఇక మా దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు మా ఇంట్లో ఉన్న కొంత బంగారం అలాగే కొంత డబ్బు కూడా తీసుకొని వెళ్ళిపోయింది ఈ అనామిక. ఈ అనామిక నమ్మక ద్రోహి. ఈ అనామికకి నాకు పెళ్ళయి 5 సంవత్సరాలు అయింది. కానీ ఇప్పటి వరకు ఆచూకీ లేదు అని చెప్పగానే జడ్జి గారు ఆశ్చర్యపోతారు. చూడయ్యా, నీకు నీ భార్యకి విడాకులయ్యాయా అనగానే లేదు సార్, అస్సలు విడాకులేమీ అవ్వలేదు. ఉన్న పలంగా అక్కడి నుంచి పరారైపోయారు సార్ వీళ్ళ గురించి నిజానికి తెలియక అరేంజ్డ్ మ్యారేజ్లో పెళ్లి చేసుకున్నాను. ఈ అనామిక నమ్మక ద్రోహి. ఈ అమ్మాయి చెప్పిన మాటలన్నీ నిజాలు కాదు, అన్నీ అబద్ధాలే అని చెప్పి ఇక అత్త మామయ్య అందరూ కూడా అనామిక మీద సాక్ష్యాలు చెప్తారు. ఇక జరిగినవన్నీ కూడా ఇక జడ్జి గారు విని ఒక్కసారిగా అనామిక ఇంత ఘోరంగా కళ్యాణ్ జీవితాన్ని పాడు చేసిందని అర్థం చేసుకుంటారు. ఇంకా ఇన్ని సాక్ష్యాలు కంటికి కనబడుతున్నా ఇంకా పెళ్లి జరగలేదు, నా భర్త కాదు అని చెప్పి దబాయిస్తావేంటమ్మా? ఇంత చక్కగా సాక్ష్యాలతో సహా నీ భర్త వస్తే ఇప్పుడు అర్థమైంది నాకు ఏంటి అంటే నువ్వు ఖచ్చితంగా డబ్బు పిచ్చిదానివి. నీ డబ్బు పిచ్చితో నీ జీవితంతో పాటు కళ్యాణ్ జీవితాన్ని కూడా నాశనం చేశావు. నువ్వు కావాలనే కుటుంబంలో దుగ్గిరాల కుటుంబంలో ఉన్న వ్యక్తి అయినా కళ్యాణ్ని ఇక నువ్వు కావాలని వెనకపడి పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకొని అందినంత డబ్బుని దోచుకొని వెళ్ళాలనుకున్నావు అని చెప్పి అనగానే ఇక వెంటనే అనామిక లేదు సార్ లేదు అని చెప్పి చివరాఖరికి కూడా అన్ని నిజాలు తెలిసిపోయినా కావాలని తప్పుని ఒప్పుకోదు. ఇక వెంటనే కూడా అక్కడ ఉన్న 2 ఆడ పోలీసులు నువ్వు దొరికిపోయావు, ఇక అన్ని విషయాలు సాక్ష్యాలతో సహా అందరికీ తెలిసిపోయాయి, ఇంకా నువ్వు నేను కాదు ఇక ఏదో అని చెప్పి నువ్వు ఎంత తప్పించుకున్నా నీకు శిక్ష విధించడం అయితే శిక్ష విధించకుండా ఉండటం మాత్రం జరగదు. నోరు మూసుకొని సైలెంట్గా ఉండు అని చెప్పి అనగానే వెంటనే జడ్జి గారు అయితే కళ్యాణ్ విషయంలో అన్నీ వింటాడు. ఇక అనామిక కళ్యాణ్కి ఇంత టార్చర్ పెట్టిందని మొత్తం కేసులో తెలుసుకుంటాడు. అప్పు అనే అమ్మాయిని కావాలని ఇక టార్గెట్ చేసి
తనతో పాటు అక్రమ సంబంధం ఉన్నట్టు అందరి ముందు సృష్టించిందని ఆ విషయం సంబంధించిన నిజం తెలుసుకుంటాడు. వీళ్ళకి ఊరంతా అప్పులే ఉన్నాయని ఇక స్వయంగా సేఠ్జీనే వచ్చి ఇక సాక్ష్యం చెప్పేసరికి అది కూడా డిక్లేర్ అయిపోతుంది. ఇక ఇంట్లో కూడా దొంగతనం చేసి నగలు అలాగే డబ్బు పట్టుకొని వెళ్ళిపోయింది. అలాగే ఇక్కడ కూడా 10 లక్షల రూపాయల చెక్కు దొంగతనంగా మళ్ళా తల్లిదండ్రులకే ఇచ్చిందని ఈ రకమైన విషయాలు అంతా కూడా జడ్జి గారైతే అందరికీ కూడా చదివి వినిపించి ఈ అనామిక పెళ్లి చేసుకొని ఇక కాపురం చేసి అతనికి విడాకులు ఇవ్వకుండా చట్ట ప్రకారం వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం నేరం. ఆ నేరం కింద ఒక సెక్షన్ అని చెప్పి ఇక 10-15 సెక్షన్ల వరకు అనామికకి ఇక జడ్జి గారు అయితే విధిస్తారు. ప్రతి ఒక్క విషయంలోనూ ఫ్రాడ్ చేస్తూనే వచ్చింది. చివరాఖరికి కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని ఆస్తిని కొట్టేయాలనుకుంది అని చెప్పి అందరి ముందు అనామికని ఇక కళ్యాణ్కి డైవర్స్ అయితే ఒక్క సంతకం చేసి చెరుకొక పేపర్ అయితే చేతిలో పెడతారు. వితిన్ సెకండ్లో డైవర్స్ అయితే మంజూరైపోతాయి. ఎందుకంటే అసలు అది పెళ్ళి కానట్టే లెక్క. నిజానికి చట్ట ప్రకారం అది పెళ్ళి కాదు. కానీ కళ్యాణ్కి అది మొదటి పెళ్ళి కాబట్టి అది కూడా మొదటి పెళ్ళి 5 సంవత్సరాలు కూడా అయిపోయింది కాబట్టి ఈ డైవర్స్ అయితే మంజూరు చేయడం అవుతుంది. ఈ అమ్మాయికి ఇక ఖచ్చితంగా శిక్ష అయితే విధించడం జరుగుతుంది. మొదటి భర్తని టార్చర్ చేసి ఆయన దగ్గర నుంచి డబ్బు అలాగే నగలు తీసుకొచ్చినందుకు చీటింగ్ కేసు కింద, అలాగే కళ్యాణ్ని ఇక దొంగతనంగా తన ఫ్లాష్ బ్యాగ్ ఏమీ చెప్పకుండా మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు మరొక శిక్ష. ఈ 2 శిక్షలు వేస్తారు అనామికకి. ఇక అనామిక తల్లిదండ్రులకి ఇక సేఠ్జీకి ఇవ్వాల్సిన డబ్బుని నయా పైసాతో సహా ఇక మొత్తానికి తీర్చాలని అదొక రకమైన శిక్ష. అలా అన్ని రకాల శిక్షలు వేసి అనామికకి తగిన గుణపాఠం అయితే రాజ్ ద్వారా చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.